Screenless. Love without limits. మీరు డాన్స్ టీచరా కుంఫు టీచరా? నేను డాన్స్ టీచర్ గా కనపడలేదా? వాట్ యు థింక్ అబౌట్ మీ? చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎన్ని డేస్ ఉన్నారా ఈరోజు? ఎన్నో రోజు? వెళ్ళి హగ్ చేసుకోబుద్ది అవుతుందా త్వరగా డేస్ అయిపోతే? నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. నేను రుచితో వచ్చిద్దేమో దానికి సారీ చెప్పాలని అంటే నాకు దానివల్ల ఎక్కువ బాధపడ్డా. నేను మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు నిజంగా నేర్చున్నావా? చివరి కెప్టెన్సీ కోసం జరుగుతున్న ఈ సంగ్రామంలో ఇప్పటి వరకు నేను పంపించిన యోధులతో మీరంతా అలుపెరగని పోరాటం చేశారు. ఇప్పుడు మీలో ఎవరు ఈ కెప్టెన్సీకి మరింత చేరువ కావాలనేది కెప్టెన్సీ రేసు నుంచి ఇప్పటికే వెనుతిరిగిన సభ్యులు నిర్ణయిస్తారు. ఆ డాగర్ను తీసుకుంటారో వారు తాను కెప్టెన్ గా చూడాలనుకునే సభ్యులకు తగిన కారణాలు చెప్పి ఆ డాగర్నివ్వాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన నచ్చిన గేమ్ ఆడతాడు. ఆయన వారి వెస్ట్ పై డాగర్ను గట్టిగా గుచ్చి వారిని బిగ్ బాస్ హౌస్ చివరి కెప్టెన్ అయ్యే రేసు నుంచి ఎలిమినేట్ చేయాలి. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఎవరు కెప్టెన్ అయినా అవ్వకపోయినా మా ముగ్గురికి వచ్చేదంటూ ఏం లేదు కదా. మరి పీకనీకి వచ్చిరా? ఎందుకు వచ్చా? మన గోళీలు ఆడతామని వచ్చిరా? దీన్ని బట్టి ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరు కెప్టెన్ అవుతే అనాయింగ్గా ఉంటుంది, ఇంకా తట్టుకోలేము అనేది ఒక పాయింట్. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకి రేపు ఇక్కడ రాని ముగ్గురు కలిసి మాట్లాడదాం. రమ్మంటున్నారండి. వెళ్ళిపోతారు. ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పడుస్తా బికాజ్ నాకుంది. ఓకే 3 నిమిషాలు మాట్లాడుకుంటాం, వెళ్ళిపోతాం, ఇక దిగిపోతాం ఆ రంగంలోకి, ఆ మహాయజ్ఞంలో గంట. నేను ఈ పరుగు చూసి నా లైఫ్ లో ఎన్నో చేతులు చూశాను కానీ ఈ టైప్ చేసి చూడలేదు సార్. నేను రన్నింగ్ రేస్ లో స్టేట్ ఫస్ట్ రా. ఇందాక వాళ్ళకి మీరు కత్తి ఇచ్చి అదే తనను చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు తను కెప్టెన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే అదేగా అంతేగా. ఇప్పుడు అర్థమైందా కట్టప్ప? తను ఫస్ట్ వీక్ కెప్టెన్ అయ్యారు. సో ఫస్ట్ వీక్ కెప్టెన్సీలో కూడా తనకు తానుగా కెప్టెన్ అవ్వలేదు. ఇట్స్ ఓకే. బై సపోర్టింగ్ లో కెప్టెన్ అయ్యారు. తన ఎఫర్ట్స్ ఏం కనిపించలేదు నాకు అక్కడ. నోటికి ఏదొస్తే మాట్లాడమే. గేమ్ అన్నప్పుడు గేమ్ గురించి మాత్రమే మాట్లాడాలి. ఈ బిలో ద బెల్ట్ వెళ్ళకూడదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. తను కెప్టెన్ గా కాకముందే అన్ని మాటలు అన్నదంటే ఒకవేళ కెప్టెన్ అయితే ఇంకెన్ని మాటలు అంటదో ఇంకెలా ఉంటదో నాకు తెలీదు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. బిలో ద బెల్ట్ మాట్లాడోదంటే మీరు బిలో ద బెల్ట్ పని చేయలేదంటే మేము కూడా బిలో ద బెల్ట్ మాట్లాడము. బర్నీ గారిని నామినేట్ చేసి ఎలా పడితే అలా మాట్లాడారు. చెప్పు. డెమాన్ కెప్టెన్ గా ఉన్నప్పుడే మీరు ఏం మాట్లాడారంటే మీరు ఆంటీలు కనిపించారు, అమ్మాయిలే కనిపిస్తారు అని అన్నారు. నువ్వు అసలు మనిషివేనా? ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు. 100 జనాల గురించి మాట్లాడావు. నోరు ఎలా వస్తే అలా వాక్కూడదు. ప్రతి ఒక్కరి గురించి నేను ఇంతింత మాట్లాడానంటే నువ్వు ప్రతి ఒక్కరి గురించి నామినేషన్ లో గంటన్నర. నేనా? ఓ పర్సనల్ గా మీకు మీరు లోపల 100 బ్రెయిన్ లో పెట్టుకొని 100 మీ పర్సనల్ గా అనుకోని అవి వాళ్ళ మీద రుద్ది వాళ్ళని అలా పోర్ట్రే చేద్దామని అనుకోని ఎవరు అనుకోరు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నీ గేమ్ ఏముంది రితు? అసలు ఇలాంటి గురించి మాట్లాడటం. పొద్దునే లేస్తావు, ఫస్ట్ తనతో మాట్లాడతావు, ఇంకా హాఫ్ అన్ అవర్ లో అలుగుతావు, ఇంకా తర్వాత హాఫ్ అన్ అవర్ లో గొడవ పడతావు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు తప్పుగానే అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఆ మూలకు పోతావు, తన ఆ మూలకు పోతాడు, తర్వాత వచ్చేసి మళ్ళీ తనతో ప్యాచప్ చేస్తున్నావు. ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ అదే కదా చేసావు నువ్వు, వేరే ఏం చేసావు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? Your bond is not a bond, okay? బయట పోయి జతగుంటారా, బిగ్ బాస్ 9 లోనే విడిపోతారు. శభాష్. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ అని పేరు పెట్టి ఫ్రెండ్స్ ఉపయోగించుకునే వాళ్ళని వదలకూడదు.